అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అత్యంత ఉత్సాహంతో మొదలైనటువంటి ఇండీ అలయన్స్లోంచి ఒక్కొక్క పార్టీ జారుకుంటూ ఉంటే ఏమాత్రము ఆర్భాటం లేకుండా ఎన్డీఏ మాత్రం ఒక్కొక్క పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకుంటూ ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ యొక్క పద్ధతిలోనే మీకు జవాబు చెప్పాలి అన్నట్టుగా కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటారు. కేంద్రం దగ్గరికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీని ఆపడం కోసం కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. అదే ఆయుధాన్ని, అదే పద్ధతిని భారతీయ జనతా పార్టీ ఈ రోజున ముఖ్యంగా 2 రాష్ట్రాలలో అమలుపరుస్తోంది. ఎన్డీఏలో దాదాపుగా ఇప్పుడు 4 పార్టీలు కొత్తగా చేరేటట్టుగా కనపడుతూ ఉన్నాయి. దాదాపు 2 పార్టీలు చేరినట్టుగా ప్రకటనలు ఇచ్చేశాయి. ఇంకో 2 పార్టీలు చేరేటువంటి అవకాశం ఉంది. త్రిపురలో ఉన్నటువంటి గిరిజన తెగలకి సంబంధించినటువంటి వారి యొక్క హక్కుల్ని రక్షించడం కోసం ఉన్నటువంటి పార్టీ తిప్ర మోత. ఈ తిప్ర మోత అనేటువంటి పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం. కానీ 4 రోజుల క్రితం త్రిపుర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, తిప్ర మోతాకి మధ్యలో ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది. ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో తిప్ర మోతా కూడా ఎన్డీఏలోకి వచ్చి చేరింది. ప్రధాన ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ రోజున అధికారాన్ని పంచుకుంటూ ఉంది. అంతేకాకుండా త్రిపురలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. త్రిపుర ఈస్ట్ లోక్సభ స్థానానికి తిప్ర మోతాకి ప్రధాన నాయకుడైనటువంటి ప్రద్యుత్ దేబ్ బర్మన్ ఇతన్ని అభ్యర్థిగా, అందులోనూ భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తైనటువంటి కమలం మీద పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. త్రిపుర వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, త్రిపుర వెస్ట్ లోక్సభ స్థానం ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు త్రిపురకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బిప్లవ్ దేవ్ని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ యొక్క అభ్యర్థిగా చెప్పింది. ఇది ఇలా అట్టే పెడితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 2 రోజుల క్రితం బీజేడీ కూడా ఎన్డీఏలోకి వస్తున్నట్టుగా సంకేతాలు ఇవ్వడం, దాదాపుగా ఒప్పందాలు, సీట్ల సర్దుబాటు కుదిరిపోయాయి అని అనుకుంటూ ఉన్నారు. మొన్న మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒరిస్సా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ని పొగడడం, నవీన్ పట్నాయక్ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని పొగడటం. ఒడిశాలో భారతీయ జనతా పార్టీ బీజేడీకి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం. 2009కి ముందు ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉండేవి. 2009 నుంచి విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. రకరకాల కారణాల మూలంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రగతి, భారతీయ జనతా పార్టీ ఒడిశాలో చేస్తున్నటువంటి పనుల మూలంగా ప్రజలలో అది చొచ్చుకొని వెళ్తూ ఉంది. నవీన్ పట్నాయక్కి రాజకీయంగా వారసులు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు. వారి యొక్క సోదరి కుమారుణ్ణి రాజకీయంలోకి తీసుకువద్దాము అని అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా అయితే ఏ రకమైనటువంటి ప్రకటన జరగలేదు. అలాగే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా తన యొక్క రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారేమో అని చెప్పి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటికి వరకు కూడా ఆ విషయం కూడా తేలలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేడీకి బీజేపీకి మధ్యలో ఒప్పందం కుదిరి బీజేడీ ఎన్డీఏలోకి
చేరబోతూ ఉంది. ప్రస్తుతం 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో ఒడిశాలో ఉన్నటువంటి 21 లోక్సభ స్థానాలకి గాను 12 స్థానాలు బీజేడీ గెలుచుకుంది, 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది, 1 స్థానం మాత్రమే కాంగ్రెస్కి దక్కింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒడిశాలో 9 స్థానాలని అడుగుతోంది, 12 స్థానాలు బీజేడీ పోటీ చేయవచ్చు అని అంటోంది. అంటే ఈ 2 రాష్ట్రాలని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క లోక్సభ సీటు కోసం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అధినాయకత్వం ఏ రకంగా ఆలోచిస్తోంది, ఏ రకంగా శ్రమిస్తోంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా నవీన్ పట్నాయక్ రాజకీయ రంగంలోంచి నిష్క్రమించిన తరువాత భారతీయ జనతా పార్టీని బీజేడీ యొక్క అభిమానులు, బీజేడీ యొక్క కార్యకర్తలు కూడా ఇష్టపడతారు. అదే రకంగా నవీన్ బాబు నిష్క్రమణ తర్వాత రాజకీయ రంగం నుంచి బీజేడీ నుంచి పూర్తిగా వలసలు భారతీయ జనతా పార్టీలోకి వస్తాయి. ఈ విషయం బిజు జనతా దళ్ అధినేత అయినటువంటి నవీన్ పట్నాయక్ కూడా తెలుసు. కాబట్టి ఆ యొక్క మార్పుని చాలా సానుకూలంగా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరగడం కోసం అన్నట్టుగా ఈ 2 పార్టీల మధ్య ఒప్పందం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. దక్షిణానికి వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటూ ఉంది. బీఆర్ఎస్తో కూడా ఏమైనా సర్దుబాట్లు ఉంటాయా అనేటువంటి ఊహాగానాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్లోంచి ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి చేరిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీ చాలా చక్కగా అభిమానంగా ఉంది. టీడీపీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందాము అని చెప్పి ఉంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ అభిమానంగా ఉంది అని మనం అనుకోవాలి అని అంటే, అడగకుండానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లోక్సభ ఎంపీలు కానీ, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సభ్యులు కానీ మోడీ ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లుకైనా సరే తమ యొక్క మద్దతుని ఇస్తూనే ఉన్నారు. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ చాలా బిల్లులు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ముందుకు వెళ్ళడానికి సహకరించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎదురుకుండా వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళాలా, వెళ్ళక్కర్లేదా అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలాగా తయారైంది. బహుశా 2-3 రోజుల్లో ఈ విషయం మీద కూడా మనకి సరైనటువంటి సంకేతాలు, నిర్ణయాలు వెలువడతాయి అని చెప్పి మనం ఆశించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు వాటి గురించి వేరే వీడియోలో విస్తృతంగా మాట్లాడుకుందాం. దక్షిణాన ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రం తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో పొత్తుతో మొదలయ్యింది. కానీ అన్నామలై ఏఐడిఎంకేకి తనకి మధ్యలో ఉన్నటువంటి విభేదాల మూలంగా కేంద్ర నాయకత్వం యొక్క అనుమతితోనే ఏఐడిఎంకేని పక్కన పెట్టడం జరిగింది. ఈ రోజున తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అన్ని సర్వేలు, మొత్తం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏమంటే 4%, 5% ఉన్నటువంటి ఓటు పర్సంటేజీ ఈ రోజున భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో కనీసం 16 నుంచి 20 వరకు వెళ్తుందని, అలాగే 3-4 లోక్సభ స్థానాలను కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది అని. ఇటువంటి పరిస్థితుల్లో ఏఐడిఎంకేకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏఐడిఎంకే తప్పకుండా మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చి చేరుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ విధించేటువంటి షరతులకి అనుగుణంగానే ఏఐడిఎంకే రావాల్సి ఉంటుంది. ఏఐడిఎంకే యొక్క ఓటు శాతం పెరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు శాతానికి
కలిస్తే భారతీయ జనతా పార్టీకి తమిళనాడు నుండి కూడా చాలా ఎక్కువగా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పోలవుతుంది. అలాగే ఎంత లేదన్నా 5-6 లోక్సభ స్థానాలని భారతీయ జనతా పార్టీ తమిళనాడు నుంచి గెలుచుకుంటుంది. ఇంకా చివరగా మిగిలిపోయినటువంటి రాష్ట్రం ఉత్తరాదిన ఉన్నటువంటి పంజాబ్లో అకాలీదళ్ చాలా కాలంగా అతి పురాతన స్నేహితుడు భారతీయ జనతా పార్టీకి అకాలీదళ్. ఈ అకాలీదళ్ 3-4 ఏళ్ల క్రితం ఈ రైతుల ధర్నా మూలంగా ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అకాలీదళ్ళు విడివిడిగా పోటీ చేయడం మొదలెట్టాయో అప్పటి నుంచే పంజాబ్లో ఆప్ కేజ్రీవాల్ యొక్క పార్టీ ఏదైతే ఉందో అది పుంజుకోవడం ప్రారంభించింది. మొన్న మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ని గద్దె నుంచి కిందకి దింపి ఆప్ అధికారాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈ రోజున అకాలీదళ్కి తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అని అంటే సానుకూలమైనటువంటి సారూప్యమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వేరొక పార్టీతో జత కట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు. కాబట్టి అకాలీదళ్ కూడా నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా ఆలోచిస్తే ఈ రోజున దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, అలాగే ఏ సర్వేలు చెప్పినా ఏ రాజకీయ విశ్లేషకులు చెప్పినా కూడా మోడీకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రజాకర్షణ, అలాగే మోడీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, ప్రజాకర్షక పథకాలు, వాటిల్ని అమలుపరుస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని చూసుకుని మోడీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 3వసారి అధికారం దొరకడం అనేది ఖచ్చితము అని చెప్పి తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా భావ సారూప్యత కలిగినటువంటి ప్రతి పార్టీని ఎన్డీఏలోకి తెచ్చుకుని భారతీయ జనతా పార్టీ ఏదైతే తన యొక్క లక్ష్యంగా పెట్టుకుందో 370 సీట్లు తనకంటూ సొంతంగా ఆ దిశగా పయనిస్తూ ఉంది. అలాగే ఎన్డీఏకి 400 సీట్లకు పైగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో రాజకీయ చతురతని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో చాలా ఆర్భాటంగా మొదలైనటువంటి ఇండీ అలయన్స్కి ఈ రోజున ఆ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీల సంఖ్యని కూడా మనం చేతి వేళ్లతో లెక్క పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.